నమస్తే అండి. దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్న ప్రతి జవాన్కి సెల్యూట్ చేస్తూ సలాం సైనికాకి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో ఎవరెవరైతే ఎక్స్ సర్వీస్మెన్స్ ఉన్నారో వారి యొక్క డిపెండెంట్స్ అంటే మదర్, ఫాదర్, 18 ఇయర్స్ అబవ్ ఏజ్ ఉన్న చిల్డ్రన్స్ వారి యొక్క ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ప్రతి ఇయర్ కూడా ఈసీహెచ్ఎస్ కార్డుకు సంబంధించి అప్లోడ్ చేయాలండి. చేసినప్పుడు మాత్రమే వారికి ప్రతి ఇయర్ కూడా ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఆ కార్డు కొరకు. అది మొత్తం కూడా ప్రొసీజర్ ఎలా చేయాలనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఈ యొక్క వ్యాలిడేషన్ ఎక్స్టెన్షన్ కొరకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా మనం 26AS ఫామ్ డౌన్లోడ్ చేయాలి అనే విషయాన్ని మొత్తాన్ని కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి, ఈ యొక్క వీడియోని ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే మీకు ప్రతి ఒక్క సోల్జర్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ముందుగా మనం ఈసీహెచ్ఎస్ వెబ్సైట్లోకి రావాలి. ఈసీహెచ్ఎస్ ముందుగా గూగుల్లోకి వెళ్ళేసి ఈసీహెచ్ఎస్ సైట్ తెలియనట్లయితే డైరెక్ట్గా మీరు ఈసీహెచ్ఎస్ ఆన్లైన్ అని చెప్పేసి టైప్ చేయండి. ఇక్కడ ఈసీహెచ్ఎస్ టైప్ చేసినట్లయితే మనకి ఈసీహెచ్ఎస్ లాగిన్ ఆన్లైన్ అనేసి ఈ విధంగా షో చేయటం జరుగుతుందండి. డైరెక్ట్గా ECHS.com అనే వెబ్సైట్కి కూడా వెళ్ళవచ్చు. అయితే ఇది డైరెక్ట్ వెబ్సైట్ అండి. ఈసీహెచ్ఎస్ లాగిన్ ఆన్లైన్ అని ఇక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఈ డైరెక్ట్ వెబ్సైట్ అనేది మనకు ఓపెన్ అవడం జరుగుతుంది. ECHS.sourceinfosys.com ఈ వెబ్సైట్ నేమ్ అండి. డైరెక్ట్గా ఈ వెబ్సైట్ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి షో చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వటం జరిగింది. వీరి యొక్క కాల్ సెంటర్ నెంబర్స్ అనేవి మనకి ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేసిన అనంతరం ఆల్రెడీ రిజిస్టర్డ్ క్లిక్ టు లాగిన్ ఇక్కడ క్లిక్ చేయండి. లాగిన్ పేజ్ రావటం జరిగిందండి. ఎవరైతే ఆల్రెడీ ఈసీహెచ్ఎస్ కార్డ్స్ అప్లై చేసుకొని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారో వారు మాత్రమే ఈ ప్రొసీజర్ చేసే అవకాశం ఉందండి. లేదంటే ఈ అవకాశం లేదు. ముందుగా వాళ్ళు కార్డు రిసీవ్ చేసుకున్న తర్వాతే ఇది మొత్తం కూడా చేసే అవకాశం ఉంటుంది, కార్డు రెన్యువల్స్ అనేవి. ఇక ఇక్కడ ఐడి మనం కార్డు కొరకు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఒక మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటాం, అలాగే పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకుని ఉంటాం. అలాగే ఈ క్యాప్చా ఏదైతే షో చేస్తుందో ఈ క్యాప్చా ఇక్కడ మీరు టైప్ చేసేసి లాగిన్ అవ్వండి. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇప్పుడు మనం ఎలాగైతే ఐడి అండ్ పాస్వర్డ్ సబ్మిట్ చేశామో ఇక్కడ మనకి ఒక పాపప్ అనేది షో చేయడం జరుగుతుంది. ప్లీజ్ అప్లోడ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఫర్ నాన్ ఎలిజిబుల్ మెంబర్స్ టు కంటిన్యూ ట్రీట్మెంట్. క్లిక్ ఓకే టు అప్లోడ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్. క్లిక్ క్యాన్సిల్ టు గో టు హోమ్ పేజ్ ఫర్ ఎనీ అదర్ యాక్షన్. ఇక్కడ ఎవరైతే నాన్ ఎలిజిబిలిటీ మెంబర్స్ ఉన్నారో నేను ఎవరైతే చెప్పానో మదర్, ఫాదర్, 18 ఇయర్స్ అబౌవ్ పిల్లలు వీరికి తప్పనిసరిగా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ ప్రూఫ్ అనేది ప్రతి ఇయర్ కూడా మనం రెన్యువల్ చేసుకోవాలి. వీరికి కూడా ఆ టైం అయింది కాబట్టి ఇప్పుడు మనం ఇన్కమ్ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. ఒకవేళ మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఓకే చేయండి. లేదంటే ఇంకేదైనా మనకు ఇక్కడ వర్క్ ఉన్నట్లయితే క్యాన్సిల్ చేసినట్లయితే మనం డైరెక్ట్గా హోమ్ పేజ్కి వెళ్ళటం జరుగుతుందండి. ఈ విధంగా మనకు పాపప్ అనేది ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ ప్రూఫ్ మనం ఇక్కడ సబ్మిట్ చేయటం కోసం వచ్చాం కనుక ఓకే చేయండి. ఓకే చేసినప్పుడు మనకి ఈ విధంగా ఇంకో పాపప్ అనేది షో చేయటం జరుగుతుంది. మనం ఏ పని చేసినా కూడా ఎప్పటికప్పుడు సేవ్ చేసుకోమని చెప్పేసి ఒక వార్నింగ్ అనేది ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. కారణం ఏంటంటే ఇన్ కేస్ ఏదైనా మనం లైట్ ఫెయిల్ అయినట్లయితే ఇలాంటి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మనకు డేటా లాస్ అయ్యే అవకాశం ఉంది కనుక ముందుగానే వీరు మనకి రిమైండ్ చేయడం జరుగుతుందండి. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనకు ఇక్కడ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఎవరికి మనం సబ్మిట్ చేయాలనేది క్లియర్గా ఇక్కడ మనకి చూపించడం జరుగుతుందండి. ఇక్కడ మదర్కి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అప్డేట్ చేయాలండి. ఇంకా మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరు తక్కువ ఏజ్ వాళ్ళు అయి ఉండొచ్చు, స్పోజ్కి అవసరం లేదు. ప్రైమరీ బెనిఫిషియరీ అంటే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వారండి ఈ ప్రైమరీ బెనిఫిషియరీ అంటే. ఇప్పుడు మదర్కి మాత్రమే మనం ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలండి. ఇప్పుడు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలంటే రెండు సర్టిఫికేట్లు మనం అప్లోడ్ చేసుకోగలం. ఒకటి ఇన్కమ్ ప్రూఫ్ అండి. ఇన్కమ్ సర్టిఫికేట్ స్టేట్ గవర్నమెంట్ నుండి మన మదర్ పేరు మీద మనం ఇష్యూ చేయించుకోవాలి. సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుండి మనము సర్టిఫికేట్ తీసుకోవాలి. అది కూడా కనీసం 9,000 బిలోనే తీసుకోవాలండి. అబోవ్ తీసుకుంటే మళ్ళీ
వీరు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండదండి. ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఆ తర్వాత ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో వారికి, అలాగే జాబ్ హోల్డర్స్ వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఈసీహెచ్ఎస్ కార్డ్ అనేది వ్యాలిడ్ అవ్వదు. అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అవకాశం ఉండదండి. ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఇక మనము 26AS ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఐటీఆర్ వెబ్సైట్కి వచ్చామండి. ఐటీఆర్ అని మనం టైప్ చేయగానే, ఐటీఆర్ అని టైప్ చేయగానే మనకి ఈ వెబ్సైట్ అనేది మొదటిగా రావడం జరుగుతుందండి. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ వెల్కమ్ పేజ్ అనేది ఓపెన్ అవటం జరుగుతుంది. వెబ్సైట్ ఇలా ఓపెన్ అవటం జరుగుతుందండి. ఇక్కడ ఎవరైతే ఫస్ట్ టైం ఈ యొక్క 26AS ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నారో వారు తప్పకుండా ఆ పాన్ కార్డ్ నెంబర్తో పాటు ఆధార్ కార్డ్ని తీసుకునేసి ఆ రెండింటిని కలిపి మనం ఈ సైట్లో రిజిస్ట్రేషన్ చేయాలండి. ఆ వీడియో నేను వేరుగా చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తానండి. ప్రస్తుతం ఈ 26AS ఫామ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్డ్ అయి ఉన్నారో ఐటీఆర్ వెబ్సైట్లో వారికి మాత్రమేనండి ఇది. ఈ 26AS ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మాత్రం చూపిస్తున్నాను ఇప్పుడు. అలాగే ఈ యొక్క 26AS ఫామ్ని ఈసీహెచ్ఎస్ వెబ్సైట్లో ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఈ విషయాన్ని మాత్రమే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక్కడ మొదటిగా పాన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ టైప్ చేసేసి కంటిన్యూ చేయాలండి. ఇలా మనం ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చాము, ఇక్కడ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ ఈ విధంగా షో చేయడం జరుగుతుంది. ఇక్కడ చెక్ బాక్స్లో మీరు క్లిక్ చేసేసి ఇక్కడ పాస్వర్డ్ని సబ్మిట్ చేసి ఇక్కడ కంటిన్యూ చేయాలండి. ఇప్పుడు మీరు చూడొచ్చండి, మనం లాగిన్ అయ్యాము. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఈ వెబ్సైట్లో ఇక్కడ మనకు ఈ ఫైల్ అని ఇక్కడ షో చేస్తుంది కదండి. ఇక్కడ ఈ ఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫస్ట్లో ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని షో చేస్తుంది కదా ఆప్షన్, ఇక్కడ క్లిక్ చేసేసి వ్యూ ఫామ్ 26AS ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక ఈ డిస్క్లైమర్ అనేది షో చేయడం జరుగుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ట్రేసెస్ అనేసి ఒక పేజ్ ఓపెన్ అవటం జరుగుతుంది. అటెన్షన్ ట్యాక్స్ పేయర్స్ ఇక్కడ ఏదైతే మనకు ఒక చెక్ బాక్స్ షో చేస్తుందో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ప్రొసీడ్ చేయండి. ప్రొసీడ్ చేసిన అనంతరం ఇక్కడ మనకి చూడొచ్చండి, బ్లూ లెటర్స్లో షో చేస్తుంది క్లిక్ వ్యూ ట్యాక్స్ క్రెడిట్ ఫామ్ 26AS యాన్యువల్ ట్యాక్స్ స్టేట్మెంట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి నెక్స్ట్ పేజ్ అనేది చూపించడం జరుగుతుంది. ఫామ్ 26AS యాన్యువల్ ట్యాక్స్ స్టేట్మెంట్ ఈ విధంగా షో చేస్తుంది. అసెస్మెంట్ ఇయర్ అండ్ వ్యూ యాజ్ అసెస్మెంట్ ఇయర్ లాస్ట్ 2 years ఇది మనం ఈ యొక్క రెన్యువల్ కొరకు మనం అప్లోడ్ చేయవలసి వస్తుందండి. ఫాము లాస్ట్ 2 years అంటే 23, 24 అండ్ 25 ఈ 2 ఫామ్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. మొదటిగా 23, 24 చూద్దాం. అలాగే ఇక్కడ HTML వ్యూ యాజ్ అంటే HTMLని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న అనంతరం డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ PDF ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ ఫామ్ అనేది మనకి డౌన్లోడ్ అవటం జరుగుతుందండి. ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా మనకి ఈ 26AS ఫామ్ అనేది ఈ విధంగా ఫార్మెట్ ఉంటుంది. ఈ విధంగా మనకు డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ ట్యాక్స్ డిడక్టెడ్ అని ఇక్కడ ఆప్షన్ షో చేస్తుంది కదా. ఈ కాలంలో ఏమైనా కానీ మనకి ఇన్కమ్ ప్రూఫ్స్ ఏమైనా చూపించి ఉన్నట్లయితే ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుందండి. అందువల్లనే ఈ యొక్క 26AS ఫామ్ని ఇన్కమ్ ప్రూఫ్గా సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది 26 ఈసీహెచ్ఎస్ వారు. అలాగే సేమ్ టు సేమ్ మళ్ళా ఈ యొక్క నెక్స్ట్ ఇయర్ ఏదైతే 24, 25 ఉందో అది కూడా మనం సెలెక్ట్ చేసుకొని వ్యూ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే ఎక్స్పోర్ట్ యాజ్ PDF మీద క్లిక్ చేసినట్లయితే ఈ రెండవ అంటే నెక్స్ట్ ఇంకో ఇయర్ది కూడా మనకి ఈ విధంగా డౌన్లోడ్ అవటం జరుగుతుందండి. ఈ రెండింటిని కూడా మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఈ వెబ్సైట్కి ఈసీహెచ్ఎస్ వెబ్సైట్ ఏదైతే మనం లాగిన్ అయ్యామో ఇక్కడికి రావాలండి. వచ్చిన తర్వాత ఇక్కడ అప్డేట్ అని షో చేస్తుంది కదా. ఈసీహెచ్ఎస్ వెబ్సైట్లోకి మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేసుకోవాలంటే ఇన్కమ్ ప్రూఫ్ 26AS కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఈ రెండిట్లో ఒకటి మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్డేట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆర్ యూ షూర్ టు ప్రొసీడ్ ఓకే చేయండి. ఓకే చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవటం జరుగుతుందండి. నెక్స్ట్ పేజ్ ఇక్కడ మీరు చూడొచ్చు, నోట్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ప్లీజ్ అప్లోడ్ రిక్వైర్డ్ డీటెయిల్స్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇఫ్ పాన్ అవైలబుల్ అప్లోడ్ ITR 5 or
Form 26AS. If PAN unavailable, upload income certificate. అగర్ ఒకవేళ ఈ పాన్ కార్డ్ లేనట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయమని చెప్పడం జరుగుతుంది. అలాగే పాన్ కార్డు ఉన్నట్లయితే 26AS ఫామ్, లేదా మనం ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన ఫామ్స్ ఉంటాయో అవి కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చండి ఈ ప్లేస్లో. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఈజ్ పాన్ అవైలబుల్. పాన్ అవైలబుల్ అయితే ఇక్కడ ఎస్ విత్ ఫామ్ 26AS ఇక్కడ క్లిక్ చేయాలండి. లేదంటే నో అంటే నో అన్నట్లయితే నో అనేసి క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఇన్కమ్ ప్రూఫ్ని ఇక్కడ క్లిక్ చేసి ఇన్కమ్ ప్రూఫ్ని మనం అప్లోడ్ చేసుకోవాలి. అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా అప్లోడ్ చేసుకున్నట్టయితే అప్లోడ్ అయిపోవడం జరుగుతుంది. అదే మనం ఇదే ప్లేస్లో 26AS ఫామ్ని మనం ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం కనుక ఎస్ విత్ ఫామ్ 26AS ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న అనంతరం ఇక్కడ మనం 2 ఇయర్స్ది మనం అప్లోడ్ చేయాలి. మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం కనుక ఇక్కడ 22, 23ది 23, 24 ఈ ఫామ్స్ మనకి అడగటం జరుగుతుంది. మనం ఈ విషయాన్ని ముందు నుంచే మనం చెక్ చేసుకోవాలి. ఏ ఇయర్ ఫామ్స్ మన దగ్గర నుంచి వీరు అడగటం జరిగిందా దాన్ని గమనించి దాని ప్రకారమే మనం ఈ యొక్క 26AS ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలండి. ఇక నెక్స్ట్ ఆ 2 ఇయర్స్ది మనము 26AS ఫామ్ డౌన్లోడ్ చేశాం కనుక క్లిక్ టు అప్లోడ్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనం ఎక్కడైతే మన డాక్యుమెంట్స్ ఆల్రెడీ రెడీ చేసుకొని ఉన్నామో అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళేసి ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన అనంతరం ఇలా 2 ఇయర్స్ కూడా మీరు క్లిక్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి డాక్యుమెంట్స్ నేమ్ అనేది తప్పకుండా షో చేస్తుంది. ఈ విషయాన్ని గమనించాలి మీరు. మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ అయ్యాయా లేవా అనేసి మనకి ఇక్కడే క్లియర్ అవటం జరుగుతుందండి. ఇక్కడ .pdf అని క్లియర్గా మనకు ఫార్మెట్ అనేది షో చేయటం జరుగుతుంది. అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఈ యొక్క డాక్యుమెంట్ అప్లోడ్ అయిందా లేదా అని చెప్పేసి. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ ఏదైతే షో చేస్తుందో ఇక్కడ 20222326AS ఫామ్ అని చెప్పేసి మీరు టైప్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. అలాగే సేమ్ ఇక్కడ కూడా 23202324 అని చెప్పేసి టైప్ చేసుకొని 26AS అని చెప్పేసి టైప్ చేసుకోవచ్చు అండి. ఇక కొంచెం ఈ యొక్క స్క్రీన్ని మీరు స్క్రాల్ చేసినట్లయితే పైకి ఇక్కడ అగ్రీ చేసేసి ఇక్కడ సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ డాక్యుమెంట్ సబ్మిట్ అవటం జరుగుతుంది. సబ్మిట్ అయిన అనంతరం మీరు హోమ్ పేజ్లోకి వెళ్ళేసి ఇక్కడ హోమ్ పేజ్లోకి రాగానే మనకి ఇక్కడ ఈ యొక్క డాక్యుమెంట్స్ మనం ఎలిజిబిలిటీకి అప్లోడ్ చేసినట్లు ఇక్కడ డాక్యుమెంట్ అనేది షో చేయటం జరుగుతుందండి. అప్పుడు మనకి కన్ఫామ్ అవుతుంది మన ఏదైతే మనం ఇప్పుడు వర్క్ చేశామో అది సబ్మిట్ అయిందా లేదా అని చెప్పేసి. ఈ తర్వాత మన ఈ యొక్క రిక్వెస్ట్ అనేది ఓఐసి పాలిక్లినిక్ మన ఏదైతే పాలిక్లినిక్ ఉందో అక్కడ ఓఐసి వారి దగ్గరికి ఈ యొక్క రిక్వెస్ట్ అనేది చేరటం జరుగుతుంది. వారి యొక్క కంప్యూటర్లో ఈ యొక్క అప్రూవల్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అప్పటి నుండి మరలా నెక్స్ట్ ఇయర్ వరకు ఈ యొక్క కార్డ్ ఎక్స్టెన్షన్ అనేది అవ్వటం జరుగుతుందండి. ఈ విధంగా మనం చాలా ఈజీగా 26AS ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా మనం ఈసీహెచ్ఎస్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి 26AS ఫామ్ని ఎలిజిబిలిటీ సర్టిఫికేట్గా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇదండి ప్రొసీజర్. మన డిపెండెంట్స్ యొక్క ఈసీహెచ్ఎస్ కార్డ్ని ప్రతి ఇయర్ కూడా రెన్యువల్ ఎలా చేసుకోవాలనే ప్రొసీజర్ అండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరికొందరికి ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. అలాగే వెళ్ళే ముందు తప్పకుండా మన ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.